తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. కోడుగుడ్డు గర్దగుడ్డు. బీజేపీకి 8 సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్లో బీజేపీకి తెలంగాణ ఏమిచ్చింది? తెలంగాణకి ఏమిచ్చిందంటే గాడిద గుడ్డు ఇచ్చింది. నేను చూపెట్టినే కదా నిన్న గుడ్డు. ఇక చూడు, మళ్ళీ రాష్ట్రంలో గాడిదగుడ్డు పోస్టర్లు. రాష్ట్రంలో మరోసారి గాడిదగుడ్డు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. బుధవారం హైదరాబాద్లోని పలు బస్టాండ్లు, ఇతర ప్రాంతాలలో గాడిదగుడ్లు పోస్టర్లు అంటించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని, గాడిదగుడ్డు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కేంద్రం రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోవడంతో మరోసారి గాడిదగుడ్డును తెరపైకి తీసుకువచ్చారన్నారు. నగరంలో అనేక ప్రాంతంలో ఈ పోస్టర్లు కూడా కనబడుతున్నాయి. బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందన్నా? ఓ అన్న ఇయ్యాల ఏం వారం అన్నా? అన్న ఇయ్యాల గాడిద గుడ్డు పెడుతుందా అన్న? అన్న ఇయ్యాల సోమవారం అన్నా? అన్న ఇయ్యాల మంగళవారం అన్న గాడిద గుడ్డు పెడుతుందా అన్న? అన్న ఇయ్యాల బుధవారం అన్న గాడిద గుడ్డు పెడుతుందా అన్న? అన్న ఇయ్యాల గురువారం అన్న గాడిద గుడ్డు పెడుతుందా అన్న? అన్న ఇయ్యాల శుక్రవారం అన్న గాడిద గుడ్డు పెడుతుందా అన్న? అన్న ఇయ్యాల శనివారం అన్న గాడిద గుడ్డు పెడతా అన్న? ఆదివారం అన్న గుడ్డు. ఏ రోజు ఏ దేవుని గోలవాలనో చెప్పినా బండి సంజయ్ ఇయ్యాల ఏ రోజు ఏం జరుగుతుందో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన గుడ్డు పంపించిండు. మరి సోమవారం వచ్చింది, బల్ల పరిస్థితి ఏంది? మంగళవారం వచ్చింది, ఆసుపత్రుల పరిస్థితి ఏంది? బుధవారం వచ్చింది, ఈ తెలంగాణలో పరిపాలన వ్యవస్థకు సంబంధించిన శాఖల జీతాల పరిస్థితి ఏంది? బుధవారం వచ్చింది ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏంది? గురువారం వచ్చింది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించింది. దాంతో శనివారం వచ్చింది గిరిజన పాఠశాల. ఇట్లా రోజు మాట్లాడుకుంటూ పోతే మాకు కూడా వారాలు ఉంటాయి. ఏమైపోయింది ఈరోజు? అనా ఏం వారమన్నా అంటివి. ఇక మొత్తం మాకు వారాలు కాదు, మొత్తం ఏ వారం అయినా గాడిద గుడ్డే ఇచ్చి పంపిత్తిరి. మిమ్మల్ని 8 మందిని గెలిపించారు. మళ్ళీ ఈ భారతీయ జనతా పార్టీ పోటు మొగోళ్ళు వీళ్ళు ఇక మొత్తం 8 మందిని గెలిపించారు. ఎంత దారుణమైంది, ఎంత ఘోరమైంది ఇది, ఎంత అన్యాయమైంది ఇది తెలంగాణ రాష్ట్రానికి. గిదా 8 మంది సన్నాసులు కాంగ్రెస్లో ఉంటారు, 8 మంది సన్నాసులు బీజేపీలో ఉంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం గాడిద గుడ్డు తెస్తారు ఈ సన్నాసులు పోయి. ఓ గుంపు మేస్త్రి నిజంగానే ఇల్లు కట్టడానికి గుంపు మేస్త్రి కాక ఏంది? ఒకడు సిమెంట్ దేవాలే, ఒకడు ఇసుక దేవాలే, ఒకడు కంకర దేవాలే, ఒకడు ఇటుకలు దేవాలి అన్నట్టు శాఖలు వంచిండు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏం తెలవాలో ఆయన తెలియదు కదా. ఇల్లు పైకప్పు ఎట్లెత్తారు, ఆ పైకప్పు మీద ఏం చేయాలి, ఎట్లా అనే స్లాబ్ ఎట్లా పోయాలని సార్కు తెలియదు. ఈరా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లేకపోవడం వల్ల హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బీజేపీ ఏమిచ్చిందనా? బీజేపీ ఏమిచ్చిందనా? గాడిద గుడ్డు ఇచ్చిందనా? మళ్ళీ వీళ్ళు నీతి సూత్రాలు చెప్తారు. మనకు దేవుళ్ళు తెలియనట్టు అసలు ఆ దేవుడు అనే ఒక ఆ ట్రాక్లో మొత్తం తెలంగాణ దేశాన్ని, భారతదేశాన్ని అందులో నెట్టేసి అన్యాయం చేస్తున్నారు. అరే మీరు పుట్టనప్పుడే ఈ తెలంగాణ హిందూ దేశం రా నాయన, మీరు పుట్టలే. ఇంకా నేను చెప్తున్నా, పురాణాపూర్ నుండి చదువుకో, చరిత్ర క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు కదా, మొత్తం చరిత్ర చదువుకో. ఇక్కడ మీరు పుట్టక ముందుకే, మీ తాతల ముత్తాతలు పుట్టక ముందుకే తెలంగాణ యావత్ భారతదేశం హిందూ దేశం.